సూపర్ సమోసా. సాయంత్రం అయిందంటే స్నాక్స్ కావాలని సాగదీస్తానే ఉంటా. సమోసాలు వేసేద్దాం రండి. ఒక గిన్నెలో మైదా పిండి వేసుకుని కొంచెం ఉప్పు ఓ నూనె చుక్కేసాక ఓసారి కలిపేసి కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టిగా ముద్దలా కలిపేసుకుని తడుకులాత కప్పుకుని పక్కన తీసుకోండి. గిన్నెలో నూనె వేసి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు ఉంటే క్యాబేజ్ తురుము కూడా వేసుకుని కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసి ఓసారి కలిపేసాక అందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకుని శుభ్రంగా వేపేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం సోయా సాస్ వెనిగర్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి పక్కనెట్టుకుని చల్లార పెట్టేసుకోండి. ఇప్పుడు బల్ల మీద కొంచెం పొడి పిండి జల్లి చిన్న పిండి ముద్దను తీసుకుని చపాతీ కింద ఒత్తండి. ఆ చపాతీని మజ్జిగ కోసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు అంచులకి నీళ్లు రాసుకుంటా సమోసా కింద షేప్ తిప్పండి. పూర్ణ కూడా పెట్టేసుకుని జాగ్రత్తగా నీరంటించుకుంటూ లాక్ చేసేయండి. ఇలాగే అన్ని సమోసాలను కూడా రెడీ చేసేసుకున్నాక చాలా తక్కువ హీట్ ఉన్న నూనెలో ఒక్కొక్క సమోసాని వదిలేండి. అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా అన్ని వైపులా ఎగేలాగా ఏపేసుకుని ముదురు బంగారు రంగులోకి రాగానే తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే టమాటో కెచప్ లో ముంచుకుని తింటే ఉంటదండి. స్టేట్స్ అని సెర్చ్ చేసినా సరే సమోసాని సైడ్ చేసే స్పెషల్ స్నాక్స్ సృష్టింపబడలేదేమో అనిపిస్తుందండి.